దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఎంబీబీఎస్ పాస్ అయి పీజీకి ఈ ఎగ్జామ్ రాయడానికి మొన్న సాయంకాలం కొంతమంది అయితే విమానం దుబాయ్ నుండి కూడా దిగినట్టు కూడా పత్రికల్లో నిన్న చూడడం జరిగింది. మనం కేవలం 10 గంటల ముందు పీజీ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. చాలామంది విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అయి రాయడానికి వచ్చిన వాళ్ళు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నారు. ఎందుకంటే సెంటర్స్ దూరంగా ఉన్నాయి, తల్లిదండ్రులు తీసుకురావడము, వాళ్ళని హోటల్లో ఉండడము, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. చివరి క్షణంలో రద్దు చేయడము మొదలే చేస్తే ఈ ప్రిపేర్ కాకపోదురు. ఈ ప్రయాణం ఖర్చులు, పరీక్ష సెంటర్ల దగ్గరికి రావడము, తర్వాత విద్యార్థులకి మానసిక ఒత్తిడి ఉండకపోను. అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన అవకతవకలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది. దాదాపు ఒక 20-30 రోజుల నుంచి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఆ దృష్టిలో పెట్టుకొని పీజీను కూడా మేము పోస్ట్పోన్ చేస్తున్నాం చెప్పి ఉంటే ఇంత మానసిక ఒత్తిడికి ఆర్థికంగా భారం కాకుండా కుటుంబాలు ఉండే. మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది. కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇలా ఇన్వెస్టిగేషన్లో తేలింది. నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది, దర్యాప్తు జరుగుతున్నది. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, ఇవన్నీ కూడా బీహారు, గుజరాతు, హర్యానా, ఇలా మహారాష్ట్ర. లక్షలాది రూపాయలు చేతులు మారినని చెప్పి ఈరోజు చెప్తున్నారు. మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. గొర్రెలు బర్రెలు ఆ పథకం లోపల అవినీతి జరిగింది, ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిర్రు. మరి గొర్రెలు బర్రెలలో పంపకాల లోపల అవినీతి జరిగితే ఈడీ వచ్చింది కదా, వస్తుంది కదా. 24 లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్ ఇలా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలు రాయడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడు పాత్ర ఉన్నదని చెప్పి కూడా రాస్తున్నారు బీహార్ రాష్ట్రంలో. తర్వాత దీని కింగ్ పిన్ ఎవరైతే అరెస్ట్ చేసేసారో గత 20 సంవత్సరాల నుండి పేపర్ లీకేజ్ లోపల మొనగాడట అతను. అది కూడా ఇలా ఒక ఆంగ్ల పత్రిక, చాలా లీడింగ్ న్యూస్ పేపర్ ఇలా రాసింది. ఎందుకు ఈడీ ఎంటర్ కాలేదు ఇప్పటి వరకు నేను ప్రశ్నించదలుచుకున్నాను. చిన్న చిన్న వాటికి మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA యాక్ట్ను ఇన్వోక్ చేసి ఉరికూరికి వచ్చింది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇవాళ ఎందుకు రావడం లేదు అని ఇవాళ ఉదయం పూట సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు విద్యార్థులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఏం చేస్తున్నది అని సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. ఇవాళ విద్యార్థులు పోయినరు ఇవాళ సుప్రీంకోర్టుకి. వెకేషన్ బెంచ్ ముందు వచ్చింది. ఇవాళ ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? బండి సంజయ్ గారు 10th క్లాస్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఏప్రిల్ 7, 2023 నాడు బండి సంజయ్ గారు ఓ పత్రికా విలేకరుల సమావేశంలో ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 కంపెన్సేషన్ ఇవ్వాలి,
కేటీఆర్ని బర్తరఫ్ చేయాలి, హైకోర్టు జడ్జితో విచారించాలని చెప్పినటువంటి బండి సంజయ్ గారు ఇలా లక్షలాది మంది 24 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడినటువంటి బీజేపీ ప్రభుత్వము మరి లక్ష రూపాయలు ఇస్తారా కంపెన్సేషన్ వీళ్ళకి? నీ మాటల్లో నువ్వే చెప్పినావు ₹1,00,000 ఇవ్వాలని చెప్పి. ఇలా మంత్రివి ఇప్పిస్తావా లక్ష రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి? 24 లక్షల మంది విద్యార్థులు ఇలా దేశవ్యాప్తంగా క్వశ్చన్ పేపరు వాట్సాప్లలో తిరిగింది. రోజు తవ్వుతుంటే వెళ్తున్నాయి దాన్ని. ఇలా ఎవరిని బర్తరఫ్ చేయాలి? జవాబు చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు నేను మాట్లాడలేదు, ఇవి మీరే మాట్లాడినారు బండి సంజయ్ గారు. ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 ఇవ్వాలి, కేటీఆర్ గారిని బర్తరఫ్ చేయాలి, హైకోర్టు జడ్జితో విచారించాలని చెప్పారు కదా. ఇవాళ మరి నీట్ పరీక్షలో 24 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడినరే. మరి వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత కంపెన్సేషన్ ఇస్తారు? ఎవరిని బర్తరఫ్ చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జితోని విచారించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈరోజు కాదు. ఇలా మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లతో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్తున్నారు, ఉత్తర భారతదేశం నుంచి వెళ్ళి ఎంబీబీఎస్ పాస్ అయ్యి మా దగ్గర పీజీలో జాయిన్ అవుతున్నారు. పొట్ట తీర్స్తే అక్షరం వస్తలేదు. ఈ లీకేజీలు ఎన్ని సంవత్సరాలు జరిగినాయో అని చెప్పి అనుమానాన్ని వ్యక్తపరిచింది. ఇవాళ 720 మార్కులుంటాయి, 719 మార్కులు వచ్చినాయి. మరి మోడీ గారు ఏం పరిపాలన? 10 సంవత్సరాల పరిపాలన అంటే ఈ పరిపాలన జరిగింది. ఇవాళ మరి సుప్రీంకోర్టులో ఈడీ ఏమని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. కోట్లాది రూపాయలు ఇలా చేతులు మారినాయి దేశవ్యాప్తంగా. మరి గొర్రెలకు, బర్రెలకు ఆ స్కీములలో జరిగిన అవినీతి పైన ఈడీ వచ్చిందే. ఇవాళ ఎందుకు వేయలేదు మోడీ గారు ఈడీని? ఎందుకు వేయలేదు అని అడుగుతున్నాం. ఒక్కొక్క ప్రశ్న పత్రానికి 30 లక్షలు, 50 లక్షల రూపాయలు పోయినాయే. ఇలా పీజీ అడ్మిషన్ లోపట, ఆ ప్రైవేటు యూనివర్సిటీస్ లోపట, లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లోపట ఇచ్చే డొనేషన్ కంటే చీప్గా క్వశ్చన్ పేపర్ దొరుకుతుందని చెప్పి డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమం చేసినట్టు కూడా ఇవాళ పత్రికల్లో, ఒక ప్రముఖ దినపత్రికలో ఇవాళ చదవడం జరిగింది ఉదయం పూట. ఏం జరుగుతుంది ఈ దేశంలో? సూపర్ పార్లా అని చెప్పింది కదా బీజేపీ. ఇవాళనే మొదటి రోజు పార్లమెంటు. ఇవాళ చర్చించాలి. ప్రమాణ స్వీకారం కొత్త పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత దీనిపైన చర్చకు పట్టుబట్టాలని చెప్పి నేను ప్రతిపక్ష పార్టీ నాయకులను అడుగుతున్నాను. ఎన్డీఏ మరి భాగస్వామ్య పక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన స్పందించాలి. సుప్రీంకోర్టు తీర్పు 2017లో కంపల్సరీ చేసిన తర్వాత మన ఎంసెట్ను రద్దు చేసుకొని నీట్లో మనం జాయిన్ అయినాం. నేను ఒక వారం రోజుల క్రితం ఇక్కడే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసిన, మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, మన తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది. ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల మనం నీట్లో జాయిన్ అయినాము. మన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోపట 15% నేషనల్ పూల్కి ఇస్తున్నాం. ఇంకా పీజీ అయితే 50% సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు నేషనల్ పూల్కి ఇస్తున్నాం. మన విద్యార్థులు చూస్ చేసుకోవడం లేదు, బయటికి పోతలేరు. కారణం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదివి మళ్ళీ మన తెలంగాణకు వచ్చి పీజీ రాయాలంటే ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నాడు. కాబట్టి మన పిల్లలు వేరే రాష్ట్రాలకి వెళ్ళడం లేదు. ఇది 2017, 18, 19, 20, 21, 22, 23 7 సంవత్సరాల అనుభవం ఇది. ఈ అనుభవం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే
మనకు పిల్లలకు అన్యాయం జరుగుతుంది, మన కడుపులో పుట్టినటువంటి బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి మీరు స్పందించాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఇలా ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక మంచి సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఎంగేజ్ చేయండి. ఇలా సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఫైల్ చేయాలి. వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ నేషనల్ పూల్, నీట్లో మేము ఉండము అని చెప్పి సుప్రీంకోర్టులో వేయండి. కేంద్ర ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది పరీక్ష నిర్వహించడం లోపట. 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీసు, విదేశాలలో సెంటర్లు ఉన్నాయి. విదేశాలకు పోయి ఎవడు రాస్తాడు పరీక్ష? డబ్బున్నోడు రాస్తాడు. పేపర్ లీకేజ్లు అక్కడ జరగవచ్చు, ఇది మన కంట్రోల్ లేదు ఇది. కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటే ఎంబీబీఎస్లో నీట్ నుండి మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. ఇలా తమిళనాడు కూడా ముందుకు వస్తున్నది. కాబట్టి దయచేసి నేను మొన్న కమిటీ వేసి చర్చించి మంచిది చెడు ఏది ఆలోచించడం చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరినాను. ఇప్పుడు కమిటీ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇంత బోగస్, ఇంత అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం పరీక్ష నిర్వహించలేకపోయింది. అట్టర్లీ ఫెయిల్డ్, మోడీ గవర్నమెంట్ అట్టర్లీ ఫెయిల్డ్. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ కూడా నిన్న ఉద్వాసనకు పలికింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET దీన్ని వెంటనే మనం విత్డ్రా కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చెప్పి కూడా నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మిగతా రాష్ట్రాలు కలిసి వస్తే మంచిది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి ఈ హెగమోని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పెత్తందారుల ఆ ఏదైతే వాళ్ళ గుప్పుట్లో ఉన్నటువంటి దీనికి మనం చేరవలసిన అవసరం లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొద్దాం. మీరు మంచుకో చెడుకో మీరు నిర్ణయం చేసింది కాబట్టి మీరు 2017లో తప్పలేదు మమ్మల్ని నీటిలో రావడానికి. కానీ అలా మీరు పునర్విచారించాలి. మేము విత్డ్రా కావాలి. పరీక్షలు కండక్ట్ చేస్తలేరు. ఎంసెట్ పరీక్ష అండి ఒక 60 ఏండ్లు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా నడుపుకున్నాం. ఎప్పుడు కూడా లీక్ కాలేదు ఎంసెట్ ఎంట్రన్స్ పేపర్. మంచిగా ఎగ్జామ్ రాసిండ్రు, పిల్లలు మెరిట్లో దొరికినాయి మనకు పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు, బీటెక్ సీట్లు. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది 2017లో సుప్రీంకోర్టు తీర్పు వల్ల 2 తెలుగు రాష్ట్రాలు మనము అయిష్టతతోనే మనం జైన్ కావాల్సి వచ్చింది. పీజీలు అయితే 50% సీట్ ప్రభుత్వ సీట్లు ఇవ్వాలి. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో. 35, 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు వారి కాన్స్టిట్యూన్సీలో కొడంగల్ కూడా పెట్టుకున్నాడు ఒకటి. వీటిలో ఇంకో 5-6 సంవత్సరాల ప్రతి మెడికల్ కాలేజ్కు పీజీ సీట్లు వస్తాయి. దేశంలో 350 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే 35 మన దగ్గరే ఉన్నాయి. అంటే 10%. మన పాపులేషన్ 3% దేశంలో, మనం 10% మెడికల్ కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి. అంటే 7% మనం పుణ్యంగా కేంద్ర కోటాకి ఇవ్వబోతున్నాం రేపు అనవసరంగా. కాబట్టి దీంట్లో ఉండవలసిన అవసరం లేదు. వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ కొత్త పార్లమెంటు 18వ పార్లమెంటు, ఇది 18th లోక్సభ. ఇదివరకు ఒక ఆలోచన ఉండే, ఈ ప్రభుత్వ పరీక్షలు అది ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, సిబిఎస్ఈ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పీజీ కానివ్వండి, ఎంట్రన్స్లు కానివ్వండి, ఐఐటి ఎగ్జామ్లు కానివ్వండి, ఏ పరీక్షలో అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటారు వీటిలో జరిగేటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఒక తీవ్రమైనటువంటి శిక్ష ఇచ్చే విధంగా ఆలోచించి పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా మేము ఆలోచించడం ఆ రోజులలో. కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్నెస్ యాక్ట్ తీసుకురావాలి పార్లమెంటు.
ఎందుకంటే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎప్పుడు కూడా జరగలేదు నాకు తెలిసి మందము. తర్వాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఆఖరికి మన రాష్ట్రంలో కూడా జరిగింది పోయినసారి. చాలా ఇవన్నీ గందరగోళాలు జరుగుతున్నాయి. ఎవడైనా పరీక్ష పేపర్ లీక్ అయితే వానికి ఉరిశిక్ష వేసే విధంగా మరి చెప్తున్నా అంత తీవ్రమైనటువంటి చట్టం తీసుకురావాలి. ఎందుకంటే పిల్లల బతుకులతో చెలగాటం ఆడద్దు. కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అది ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. చివరిగా మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, వెంటనే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి లెట్ us withdraw from this నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఏది నీట్ ఈ NTA నుండి అది రద్దు చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థలో కూడా విద్య అనేది మనకు స్టేట్ లిస్ట్ ఉండే, తర్వాత యూనియన్ గవర్నమెంట్ ఉండాలని కంకరెంట్ లిస్ట్లో వచ్చింది తర్వాత. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు, గుప్పెట్లో తీసుకుంటారు, సెంట్రల్ లిస్ట్లోకి తీసేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ బీజేపీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రాలన్నిటి కూడా మున్సిపాలిటీస్గా మార్చాలనే వాళ్ళ ఆలోచన. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన ఉనికిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో ఏం చెప్తారంటే ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. ఈ కాన్సెప్ట్కే ఈ బీజేపీ పార్టీ ముఖ్యంగా మన RSS బంచ్ ఆఫ్ థాట్స్ని రాసినారు. ఈ కాన్స్టిట్యూషన్ తప్పు, ఈ భారత్ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ తప్పు అని చెప్పి ఆ గోల్వార్కర్ గారు అప్పుడెప్పుడో చెప్పాడు. ఇంకా దాన్ని ఇప్పుడు మోడీ పాటిస్తున్నాడు. దీనికి నా సీరియస్ చెప్తున్నా, ఇండియా ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, డిఫరెంట్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఉన్నాయి ఈ దేశం లోపల. ఇలా 10వ తరగతి పరీక్ష మన పిల్లాడికి ఒక సిలబస్ ఉన్నది, మహారాష్ట్రలో ఒక సిలబస్ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఒక సిలబస్ ఉన్నది, తమిళనాడులో ఒక సిలబస్ ఉన్నది, అరుణాచల్ ప్రదేశ్లో ఒక సిలబస్ ఉన్నది, ఇంటర్మీడియట్లో గట్లే ఉన్నది. వాడు నీట్ ఎట్లా రాస్తాడండి? ఎట్లా రాస్తారు? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సిలబస్ ఉన్నది. CBSE సిలబస్ మొత్తం దేశవ్యాప్తంగా ఒకటి ఉంటుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్లో డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ సిలబస్. ఇదంతా ఒకటే చేయగాలని చెప్పి ఈ బీజేపీ ఆలోచన. ఇలా మన చరిత్ర మనం చెప్పుకుంటాం. ఇంకా మనం రేవంత్ రెడ్డి చెప్పలేదా, కాకతీయులు చారిమినారు సింబల్ తీసేస్తానే, ఆయన మూలం కూడా గక్కడిదే.